హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐటీపీబీ అనమాట, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి 458 కానిస్టేబుల్ డ్రైవర్ కోసం అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయింది. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా 27th జూన్ 2023 స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 26th జూలై 2023 దాకా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. recruitment.itbppolice.nic.in. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ అప్లికెంట్ సైన్ అప్ ఫామ్ అనమాట. ఇది మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాస్టీజ్గా అయితే కంప్లీట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క యాక్టివ్ అలాగే ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఒకటి మనం జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. దానికి సంబంధించి కింద మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఈ పాస్వర్డ్ అనేది మనకి మినిమం 8 to 16 క్యారెక్టర్స్, మన 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఇంకా ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ టేబుల్ నుంచి ఈ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగా మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. మన భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ పాస్వర్డ్ మర్చిపోతే దీని ద్వారా మనం దాన్ని వెనకైతే తీసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటిది ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం రిజిస్టర్ అయితే అయ్యాం. ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ అనే ఒక బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన యూజర్ నేమ్ అంటే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ సైన్ అప్ ఫామ్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మీరు ఏదైనా పాస్వర్డ్ ఇంకా మర్చిపోతే దీని మీద క్లిక్ చేసి దాన్ని అయితే రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రీసెట్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ ఇదైతే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, మనకి లాగిన్ అయితే అవటం లేదు. అది మనకి ఈమెయిల్కి ఒక లింక్ అయితే పంపించారు వీళ్ళు. దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని అయితే మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్, ప్లీజ్ క్లిక్ ద లింక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాము. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అని వచ్చింది, లైవ్ అని వచ్చింది అనమాట. అంటే ఇది యాక్టివ్లో ఉందని అర్థం అనమాట. 05/2023. దీనికి సంబంధించి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ కింద ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫస్ట్ మనం. ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా ఫిల్ చేయాలన్నమాట. మన నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, లాస్ట్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చాము మనం, వచ్చిందనమాట. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ కంట్రీ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి దీని నుంచి. అలాగే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ అయితే ఉంటుంది, మనం ఆల్రెడీ ఇచ్చామన్నమాట. దాని నుంచి ఆటోమేటిక్గా అయితే ఇది వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ మన అడ్రస్, ఇక మన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఇది కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే ఈ అడ్రస్ కిందకైతే వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే మనం ఇవి కూడా ఫిల్అవుట్ అయితే చేయాలి. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క రిలీజియన్, అలాగే నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కిందకి రావాలన్నమాట. కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి దీనికి 10th క్లాస్తో పాటు మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ ఈ క్వాలిఫికేషన్లో ఈ డ్రాప్ బాక్స్లోకి వచ్చేసి కిందకు వచ్చేయాలి. లాస్ట్లో మనకి ఇక్కడ 10th అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మరి ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట.
ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఈ 10th క్లాస్ ఎక్కడ చదివారా స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీకు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకేదైనా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది, మీరు అవైతే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, అది కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా వీడియోను ఇంకా ఇక్కడ ఫీమేల్ ఓన్లీ డైవర్సీ అయితే కనుక ఇది తీసుకోవాలి, వీడియో అయితే ఇది తీసుకోవాలి, అన్మ్యారీడ్ అయితే ఇది, మ్యారీడ్ అయితే ఇది అనమాట. సో కిందకి వచ్చేసేయాలి కేటగిరీ, మీకు కేటగిరీ ఎస్సీ ఎస్టీనా ఓబీసీ యూఆర్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇక్కడ సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళైతే ఇది తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మనది టిక్ పెట్టాలి, ఐటీబీపీ వాళ్ళకి ఇది టిక్ పెట్టాలి. ఏది కాకపోతే కనుక ఇక్కడ ప్రైవేట్ అన్ఎంప్లాయిడ్ ఇదైతే అందరికీ వర్తిస్తుంది, ఇది మనం అన్ఎంప్లాయిడ్ జాబ్ చేయని వాళ్ళు ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ రైట్ అని ఉంది, హ్యావ్ యూ బీన్ డామ్సైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మన జమ్మూ కాశ్మీర్లో కనుక ఈ 1980 నుంచి 1989 మధ్య నివసించి ఉంటే ఇది టిక్ ఆన్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఇంకా 1984 రైట్స్ యొక్క మన బాధితులం అయితే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదన్నమాట. అలాగే ఇక్కడ 2002 గుజరాత్ రైట్స్ యొక్క విక్టిమ్స్ అయితే మనం బాధితులం అయితే ఇది టిక్ పెట్టాలి, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ 3 టిక్ పెట్టాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇవన్నీ ఈ మూడు మనకి వర్తించవనుకుంటే ఇది లాస్ట్ది మనం టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ 3 మనకి వర్తించవని అర్థం అనమాట. సో ఇది ఒకటి టిక్ ఆన్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ద అబోవ్. కిందకి వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సబ్మిట్ అని ఉంది, సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ప్రొఫైల్ డీటెయిల్స్ యూ కెన్ అప్లై హియర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. మనం అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాం, ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం. ఇక్కడ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 30 to 100 KB మధ్య జేపీజీలో. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అనమాట 15 to 30 KB మధ్య జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇలాగ మనకి బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే కిందకు వచ్చేయాలి. ఇది మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది, ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదనమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారిది 100 రూపీస్ అయితే పే చేయాలి. నేను ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ అప్లై 0 ఫీజు అప్లికబుల్ అని వచ్చింది, అంటే మనకి ఫీజు లేదని అర్థం అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేయాలి. ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది. మనం ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట. మనం ఐ అగ్రీ అనాలి. క్లిక్ చేసాం, నెక్స్ట్ అని బటన్ దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. క్లిక్ చేసాం, ఇక్కడ మన డీటెయిల్స్ అయితే విజిబుల్ అయితే అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అగైన్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. యు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేయింగ్ ఫీజ్ అని వచ్చింది. సో మనం ఐ అగ్రీ అన్నాము, సబ్మిట్ అయితే చేసాము. సో మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే అయిపోయింది.